15వ అధికారంలో భాగంగా చాలా విషయాలను మనం తెలుసుకుందాం. రాజ్యాంగాన్ని అనేక అధికరణలుగా రాయడం జరిగింది. అందులో మనం ఇప్పుడు 15వ అధికరణంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మొత్తం వివరాలు తెలుసుకుందాం. దేవాలయాలు మొదలైన సామూహిక ప్రార్థనా స్థలాలు, ప్రదేశాలలోని అంటరానితనం పేరుతో కొందరు ప్రవేశించకుండా నిరోధించడం రాజ్యాంగ విరుద్ధమని 19వ అధికరణం నిర్దేశిస్తుంది. దేవాలయాల్లోని ప్రవేశించే అర్హత అందరికీ ఉన్నప్పుడు దైవ దర్శనం విషయంలో ధనికుడు దరిద్రుడు అనే వివక్షత ఎందుకు? డబ్బులిచ్చిన వారికి ప్రముఖులకు ప్రాధాన్యత ఇవ్వటం వివక్షత కాదా? ఆలోచించండి. చట్ట సమానత్వానికి సంబంధించి ఈ అధికరణం ప్రాథమికమైనది. అందువలన ఈ అధికరణం పరిధి చాలా విస్తృతమైనది. ఈ అధికరణం ప్రారంభంలోనే పేర్కొన్నట్లుగా విద్యాలయాల్లో ప్రవేశాలు, మైనారిటీ విద్యా సంస్థలకు ప్రత్యేక రక్షణ, ఉద్యోగ నియామకాలకు, కాంట్రాక్టర్లు, వివిధ రిజర్వేషన్లు మొదలైనవన్నీ ఈ అధికరణం కిందకు వచ్చేవే. అయినా ఈ అంశాలకు సంబంధించి 15, 16, 17, 18 తదితర ప్రత్యేక అధికరణలు ఉన్నాయి. అందువలన ఈ అధికరణల పరిధిలో వెలువడే తీర్పులలో తప్పనిసరిగా ఈ అధికరణం ప్రస్తావన ఉంటుంది. అందువల్ల కేవలం ఈ అధికరణపై తీర్పులు అనేవి బహు తక్కువ. ఈ కారణం వలన ప్రత్యేక తీర్పులను ఈ అధికరణం కింద పొందుపరచడం లేదు. అధికరణం 15 కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశ కారణాలుగా వివక్షతకు తావులేదు. కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటికి ప్రాతిపాదికపై ఏ వ్యక్తిని ప్రభుత్వం వివక్షతకు గురి చేయరాదు. కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై పౌరులెవరికి ఈ క్రింది హక్కులను నిరాకరించటం, నియంత్రించటం, అర్హత లేకుండా చేయటం కానీ చేయరాదు. దుకాణాలు, పబ్లిక్ రెస్టారెంట్లు, హోటళ్ళు, బహిరంగ వినోద ప్రదేశాలలోని ప్రవేశించే హక్కు ఈ 15వ అధికరణంలో పొందుపరచబడింది. ప్రభుత్వ ధన సహాయంతో కానీ లేక ప్రజలందరి ఉపయోగానికి నిర్దేశింపబడిన బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రహదారులు, బహిరంగ విహార ప్రదేశములను కొనుటకు హక్కు ఉంది. ఈ హక్కుని 15వ అధికరణంలో చేర్చడం జరిగింది. ఈ అధికరణంలో స్త్రీలు, పిల్లలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం రూపొందించవచ్చు. ఈ అధికరణం లేక 29వ అధికరణంలోని క్లాజ్ 2లో ఏం పేర్కొందంటే, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరుల అభ్యున్నతి కోసం లేక షెడ్యూల్ కులముల మరియు షెడ్యూల్ తెగల వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు ప్రభుత్వం జారీ చేయవచ్చు. క్లాజ్ 1 రాజ్యాంగ సవరణ 1951లో అదనంగా చేర్చబడింది. 15వ అధికరణం లేదా 19వ అధికరణంలోని క్లాజు 1లో సబ్ క్లాజ్ Gలో ఏమి పేర్కొనబడ్డప్పటికీ సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలకు చెందిన పౌరుల అభ్యున్నతి కోసం వారు లేక షెడ్యూల్ కులములు, షెడ్యూల్ తెగల వారి అభ్యున్నతి కోసం ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థలలో వారి ప్రవేశానికి సంబంధించిన చట్టపూర్వకంగా ప్రత్యేకమైన నిబంధనలు ప్రభుత్వం జారీ చేయవచ్చు. అయితే 30వ అధికరణంలో ఉదహరించిన అల్పసంఖ్యాకుల విద్యా సంస్థలకు ఈ క్లాజ్ వర్తించదు. ఈ అధికరణం లేక
19వ అధికరణం క్లాజ్ 1లో సబ్ క్లాస్ జిలో లేక 29వ అధికరణంలోని క్లాజ్ 2లో ఏ విధముగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్రింది విధంగా వివరించబడింది. ఏ. అధికరణంలోని క్లాజ్ 4 మరియు 5 పరిధిలోకి వచ్చు పౌరులను మినహాయించి ఆర్థికంగా బలహీనంగా ఉన్న పౌరుల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన నిబంధనలను రూపొందించవచ్చు. బి. ఆ క్రమంలో 5 లేదా 4 క్లాజుల పరిధిలోకి వచ్చు పౌరులను మినహాయించి ఆర్థికంగా బలహీనంగా ఉన్న పౌరులకు ఆ రాష్ట్రంలో విద్యా సంస్థలలో అంటే ప్రభుత్వ సహాయం పొందుతున్న లేక ప్రభుత్వ సహాయం పొందని ప్రైవేటు విద్యా సంస్థలతో సహా ప్రతి కేటగిరీలో ఉన్న మొత్తం సీట్లలో గరిష్టం 10% వరకు సీట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ చేయవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లను అదనంగా అదే సమయంలో ఆ క్లాజ్ పరిధి నుండి అధికరణం 30 క్లాజ్ 1లో ప్రస్తావించబడిన మైనారిటీ విద్యా సంస్థలను మినహాయించవలసి ఉంటుంది. వివరణ. 15వ అధికరణం గురించి మరియు 16వ అధికరణానికి సంబంధించి కుటుంబ ఆదాయం మరియు ఇతర ప్రమాణాలను అనుసరించి ఆర్థికంగా బలహీన వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంటుంది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా క్లాజ్ 6 మరియు వివరణ అదనంగా చేర్చబడింది. తేదీ 14/1/2019 నుండి ఈ సవరణ అమలులోకి వచ్చింది. వ్యాఖ్యానం ఏంటంటే 15వ అధికరణం గురించి అధ్యయనం చేయబోయే ముందు కులం గురించి రాజ్యాంగ నిర్మాతల మనోగతాన్ని విశ్లేషిస్తూ ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకులు బూర్జువా మేధావి భారత రాజ్యాంగంపై విశ్లేషణకు సంబంధించి ప్రాథమికంగా భావించబడే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లా గ్రంథ రచయిత దుర్గాదాస్ బసు ఏమన్నారో తెలుసుకుందాం. మన రాజ్యాంగం కులాతీత కులరహిత సమాజాన్ని కోరుకోలేదు, కనీసం కుల నిర్మూలనకు ప్రయత్నించలేదు. 15వ అధికరణం పూర్తిగా సామాజిక ప్రాంతీయ కుల మత లింగ ప్రాతిపాదికలపై అసమానతలకు సంబంధించిందిగా భావించవచ్చు. అంటరానితనం కూడా అంతర్లీనంగా ఉన్నది. ప్రత్యేకించి 1 మరియు 2 క్లాజులు అందుకు సంబంధించినవి. 1వ క్లాజు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించింది. 2వ క్లాజు ప్రభుత్వానికి మనందరికీ వర్తిస్తుంది. కులం, మతం, వర్ణం, స్త్రీ పురుష భేదాలు మొదలైనవి కృత్రిమంగా మనిషి కల్పించుకున్నవి. వాటిని రూపుమాపటం ఆ 2 క్లాజుల ఉద్దేశము. అయితే సహజ సిద్ధమైన తారతమ్యాల వలన కొన్ని అసమానతలుంటాయి. వాటిని క్రమబద్ధీకరించటానికి క్లాజు 3 నిర్దేశించబడింది. ఉదాహరణకు స్త్రీ పురుషుల సమానత్వం అంటే సమాన అవకాశాలు కల్పించటమే కాదు, స్త్రీలకు ప్రత్యేకమైన హోదా, ప్రత్యేక మినహాయింపులు కల్పించడం కూడా సమానత్వమే. ఆ క్రమంలో స్త్రీ అనే కారణంగా ఒక ఉద్యోగాన్ని స్త్రీకి ఇవ్వటానికి నిరాకరించటం అసమానత అవుతుంది. పురుషుడితో సమానంగా ఉద్యోగం ఇస్తే అది సమానత్వం అవుతుంది. అంత మాత్రాన పురుషుడిలాగా రాత్రి వేళలో కూడా స్త్రీలు పనిచేయాలనటం సమానత్వానికి అపహాస్యం చేసినట్లవుతుంది. అందుకే స్త్రీలకు కొన్ని మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగంలో. ఇందువలన ఫ్యాక్టరీలలో చట్టం వంటి చాలా చట్టాలలో స్త్రీల చేత రాత్రి వేళలో పనిచేయించడం నిషేధించబడ్డది. ఇదే ప్రాతిపదికపై రక్షణ దళాలకు చెందిన విభాగాలలో స్త్రీలను చేర్చుకోవటం నిషేధం. పిల్లల విషయంలో కూడా ఇంతే. బాల కార్మికుల చట్టం తదితర శాసనాల క్రింద బాలలచే పనిచేయటం నిషేధం.
ఇది కూడా సమానత్వమే. ఇక క్లాజ్ 4 గురించి విపులంగా తెలుసుకుందాం. ఎందుకంటే గత 68 సంవత్సరాలుగా ఆ క్లాజ్లో వివాదం రగులుతూనే ఉంది. అందువలన ఆ క్లాజ్ గురించి విపులంగా తెలుసుకుంటే కానీ అసలు విషయం అవగతం కాదు. రాజ్యాంగం రాజకీయ రంగు బయటపడదు. రాజ్యాంగ రచన జరిగినప్పుడు విద్యాలయాల్లో రిజర్వేషన్లు లేవు. ప్రతిభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపు జరిగేది. తరుణంలో మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన కొన్ని కులాల వారికి కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తూ 1950లో మద్రాసు ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో సవాలు చేయబడింది. కొన్ని కులాల వారు సామాజికంగా వెనుకబడి ఉన్నారని, అందువలన రాజ్యాంగంలో 46వ అధికరణంలోని ఆదేశిక సూత్రం ప్రకారం వారి అభ్యున్నతి కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేసినట్లు మద్రాసు ప్రభుత్వం వాదించింది. ఆ వాదనలో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి ప్రతిభే గీటురాయి కావాలని ప్రకటించింది. అదే సమయంలో కొన్ని కులాలు, వర్గాల వారికి కొన్ని కోర్సుల విషయంలో రిజర్వేషన్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది. పర్యవసానంగా సుప్రీంకోర్టు తీర్పు నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగం మొదటి సవరణ ద్వారా 15వ అధికరణాన్ని 4వ క్లాజ్ అదనంగా చేర్చబడింది. తద్వారా విద్యాలయాల్లో కుల ప్రాతిపదికపై రిజర్వేషన్లకు అంకురార్పణ జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా తరతరాలుగా అణిచివేయబడుతున్నటువంటి నిమ్న కులాలు, బలహీన వర్గాలకు విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించడం అసమంజసం ఎలా అవుతుంది అన్న ప్రశ్న సహజం. ఈ అధికరణాన్ని అది అమలవుతున్న తీరు 1951 నుంచి ఇప్పటిదాకా ఈ అధికరణంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. రాజ్యాంగ మొదటి సవరణ ద్వారా ఈ అధికరణాన్ని అదనంగా చేర్చబడిన 4వ క్లాజ్ నిజానికి ఆదేశం కాదు, కేవలం సూచన మాత్రమే. ఇది గమనించాలి. అయినా ప్రతి రాష్ట్రము పోటీల నుండి రిజర్వేషన్ల పరిధిలో విస్తరించుకుంటూ పోయి కేంద్రానిది కూడా అదే దారి అయ్యింది. 2015 నాటికి రిజర్వేషన్లు దాదాపు 70% పెరిగినాయి. వెనుకబడిన వర్గాలలో మరీ వెనుకబడిన వర్గం పేరుతో కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని 68కి పెంచింది. ఇది అసంబద్ధమని సుప్రీంకోర్టు 1963లోనే స్పష్టం చేసింది. ఇందుకు కారణం ఓటు బ్యాంక్ రాజకీయమా లేక వెనుకబడిన వర్గాల ప్రేమ అన్నది మున్ముందు మాట్లాడుకుందాం. క్లాజ్ 4 ప్రకారం వెనుకబడిన తనానికి ప్రామాణికం సాంఘిక మరియు విద్యా విషయిక వెనుకబాటుతనం అంతే తప్ప కులం కాదు. అందులో ఆ క్లాజులో కులం అన్న ప్రస్తావన లేదు. మన దేశంలో కొన్ని ప్రాంతాలలో వెనుకబడిన తనం కులంతో ముడిపడి ఉన్నది, కానీ అన్ని చోట్ల అదే విధంగా లేదు. ఒక కులం వారు ఒక ప్రాంతంలో వెనుకబడ్డవారు ఉండవచ్చు, అయితే అదే వెనుకబడిన కులం బాగా అభివృద్ధి చెందిన మరొక ప్రాంతంలో విద్యా విషయంగా ముందు ఉండి ఉండవచ్చు. అందువలన రిజర్వేషన్లకు కులం ఒక్కటే ప్రామాణికం కాదు. అటువంటి సందర్భాలలో క్లాజ్ 4 అనేది వర్తించదు. ఎందుకంటే 4వ క్లాజ్ ప్రకారం సాంఘికంగా వెనుకబడి ఉన్న విద్యాపరంగా ముందుంటే రిజర్వేషన్ వర్తించదు. అదేవిధంగా ఒక వర్గం విద్యా విషయంలో వెనుకబడి ఉన్న, సామాజికంగా వెనుకబడి ఉన్నట్లయితే రిజర్వేషన్ అనేది వర్తించదు. అందుకే 4వ క్లాజ్లో సాంఘిక మరియు విద్యా రంగాలలో వెనుకబాటుతనం అని పేర్కొనబడింది తప్ప సాంఘిక లేక విద్యా రంగాలలో వెనుకబాటుతనం అని పేర్కొనబడి ఉండలేదు. మొత్తం మీద గమనించాల్సింది ఏంటంటే, మొదటి రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు వెనుకబడిన కులాలలోని వారందరూ గంపగుత్తగా రిజర్వేషన్ కల్పించాలన్నది అప్పటి ప్రభుత్వ అభిమతం కాదు. వెనుకబడిన కులాల నుండి క్రిమిలేయర్ను మినహాయించి
వారికే రిజర్వేషన్లు పరిమితం చేయాలన్నది అప్పటి ప్రభుత్వ అభిమతము. కానీ వివిధ కులాల సమీకరణాలు తదితర ఓటు బ్యాంకు రాజకీయాల పర్యవసానంగా ఈ దిశలో వర్గీకరణ జరగలేదు. కులం ప్రాతిపదికగా అందరికీ రిజర్వేషన్లు వర్తించే విధంగా దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. దీన్ని నివారించేందుకు అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు చేసిన ప్రయత్నాలు విఫలమైనవి. ఈ విషయాలను ఒకసారి సింహాలోకనం చేసుకుందాం. రిజర్వేషన్లకు కులం ప్రాతిపదికన కాదని గతంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. 15వ అధికరణం రిజర్వేషన్లు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన పౌరులకు మాత్రమే అని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నది. 4వ క్లాజులో కులమన్న ప్రస్తావన లేకపోవటానికి ఇదే కారణమని సుప్రీంకోర్టు విశ్లేషించింది. ప్రతి కులంలోనూ సామాజికంగా విద్యాపరంగా ఒక పురోగామి లేక అభివృద్ధి చెందిన వర్గం ఉంటుంది. దీనినే క్రీమీ లేయర్ అంటే పాలమీగడ అంటారు. వెనుకబడిన కులాలలో ఉన్న ఈ పురోగామి వర్గాన్ని మినహాయించి ఆయా కులాలలో ఉన్న సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన పౌరులకు రిజర్వేషన్లు పరిమితం కావాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. కానీ బుద్ధిపూర్వకంగా ఈ హితబోధను ఏ ఒక్క రాజకీయ పార్టీ స్వాగతించలేదు. పర్యవసానంగా కుల ప్రాతిపదికగా గంపగుత్తగా రిజర్వేషన్లు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. పై తీర్పును కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదు. ఉదాహరణకు షెడ్యూల్ కులానికి చెందిన ఒక వ్యక్తి కలెక్టర్ అయినా, వెనుకబడిన తరగతికి చెందిన ఒక వ్యక్తి ఒక బ్యాంక్ అధికారి అయినా, ప్రభుత్వ అధికారి అయిన వారి పిల్లలు రిజర్వేషన్ల ప్రయోజనాలు అనుభవిస్తున్నారు. ఆ మేరకు రిజర్వేషన్లను నిజంగా అర్హులైన వారు నష్టపోతున్నారు. ఇంత గొడవ జరిగినా సుప్రీంకోర్టు ఎన్ని ముట్టికాయలు వేసినా రాజ్యాంగం నవ్వుల పాలవుతూనే ఉంది. రిజర్వేషన్ ఫలాలు క్రీమీ లేయర్ వర్గానికి దక్కుతున్నాయి. ఈ రాజ్యాంగం దోపిడీ వర్గాలను, ఉన్నత వర్గాలను రక్షణ కల్పిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదు. క్రీమీ లేయర్ సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు వెలుగులోకి తీసుకురావటం చాలా ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రీమీ లేయర్ నుండి బయటపడే ప్రయత్నంలో పడ్డాయి. చాలా ప్రభుత్వాలు ఆ తీర్పును ప్రతిస్పందించలేదు. క్రీమీ లేయర్ను గుర్తించటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కేరళ ప్రభుత్వం మరికొంచెం ముందుకెళ్ళి తమ రాష్ట్రంలో వెనుకబడిన కులాలలో ఎవరూ క్రీమీ లేయర్ క్రిందకు రారని నిర్లజ్జగా తేల్చిపడేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పును నీరుగార్చే విధంగా 1995లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలయ్యింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఆ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు సంబంధించిన 14, 15, 16 అధికరణాలను విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ క్రమంలో దేశంలో కార్యనిర్వాహక వర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై కొన్ని ఘాటైన విమర్శలు చేసింది. ఒక పక్క క్రీమీ లేయర్ను నిరాకరించటం ద్వారా ప్రభుత్వాలు బుద్ధిపూర్వకంగా కాలయాపన చేస్తూ మరికొన్ని వర్గాల వారికి, అదనంగా వెనుకబడిన తరగతుల వారికి ఈ జాబితాలో చేరుస్తున్నాయని, ఈ విధంగా కొనసాగితే రిజర్వేషన్లను లక్ష్యం నీరుగారిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. కొద్ది కాలం క్రితం కూడా సుప్రీంకోర్టు ద్వారా ఇటువంటి వ్యాఖ్యలనే చేసింది. SC పేజ్ 1 కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు అనేక విధాలుగా వ్యాఖ్యానించింది. రిజర్వేషన్లకు కులం ప్రాతిపదిక కాదు. ఒక నిర్దిష్ట కులంలో ఉన్న వెనుకబడిన పౌరులకే రిజర్వేషన్ అర్హత ఉంటుంది. అందువలన ఆ కులం నుండి పురోగామి వర్గాన్ని, వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరులకు మినహాయించాలి. రిజర్వేషన్లు కులమే ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటే ఆ కులంలో సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాన్ని గుర్తించాలంటే ఆ కులంలోని క్రీమీ లేయర్ వర్గాన్ని ముందుగా తొలగించాలి.
అప్పుడే రిజర్వేషన్ ఫలాలు ఎవరికి దక్కాలో వారికే దక్కుతాయి. ఎందుకంటే ఈ క్రీమీ లేయర్ వర్గాన్ని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గంగా పరిగణించలేము. అంతేకాదు సుప్రీంకోర్టు మరొక సూచన చేసింది. అదేంటంటే ఒకానొక దశలో ఒక వర్గం లేక కులానికి వెనుకబడిన కులం లేక వర్గాన్ని పరిగణించినంత మాత్రాన శాశ్వతంగా అదే కులాన్ని కొనసాగించరాదని, ఆ వర్గం లేక కులం సామాజికంగా అభివృద్ధి చెందిందా అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, ఆ వర్గం లేక కులం సామాజికంగా అభివృద్ధి చెందినట్లయితే ఆ వర్గము లేక కులం అధికరణ పరిధి నుండి తప్పించాలని చాలా కాలం క్రితమే సూచించింది. కానీ ఇప్పటిదాకా అటువంటి పరిశీలన జరిగిన దాఖలు కానీ కనీసం ఒక్క కులాన్ని అయినా ఈ అధికరణం పరిధి నుండి తప్పించిన దాఖలు కానీ లేదు. దీని అర్థం ఏంటంటే రిజర్వేషన్లు ఇంతకాలం కొనసాగిన 68 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఏ ఒక్క వెనుకబడిన కులం అభివృద్ధి చెందలేదని అర్థం. ఇప్పటిదాకా అనుభవిస్తున్న రిజర్వేషన్లు సౌకర్యాలను వదులుకోవడం ఇష్టం లేకనే స్వార్థ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆలోచిస్తున్నాయి. అప్పుడు మీకే అర్థమైపోతుంది ఇది ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం చేస్తున్న రాజకీయ పార్టీల కుట్ర అని. ఇక్కడ మరొక చిన్న వివరణ కూడా అవసరము. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతుల వారికి 27% కోటాను కేటాయిస్తూ 2007లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టంలో సెక్షన్ 3లో వెనుకబడిన తరగతులు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరులుగా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడిన వారు అని వివరించబడ్డది. అయితే విచిత్రంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతనం అంటే ఏమిటో ఆ చట్టం నిర్వచించలేదు. అంతేకాకుండా సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడితనాన్ని గుర్తించటం ఎలాగో కూడా ఆ చట్టం వివరించలేదు. దీని భావమేమని తెలుసుకుందాం. ఇటువంటి లొసుగుల మూలంగానే రిజర్వేషన్ల ఫలాలు నిజంగా అందవలసిన వారికి అందకుండా పోతున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా మారిందంటే రిజర్వేషన్ల కోట దాదాపు 70% దాకా పెరిగింది. ఈ పరిస్థితులలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. అన్ని రకాల కోటాలను కలుపుకొని రిజర్వేషన్లు 50%కి మించరాదని సుప్రీంకోర్టు దాదాపు 2 దశాబ్దాల క్రితమే పరిమితి విధించింది. కానీ రాజకీయ ఇంద్రజాల మహేంద్రజాలాల ముందు ఈ తీర్పు నిలబడలేకపోయింది. విద్యాలయాల్లోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల కోటాను 69%కి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పేరు తమిళనాడు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులములు, షెడ్యూల్ తెగలు చట్టం 1993 సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం నుండి బయటపడే దురాలోచనతో ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చబడింది. 9వ షెడ్యూల్లో చేర్చబడింది. శాసనాల న్యాయ సమీక్షకు అతీతంగా చెల్లుబాటు అవుతాయని ఈ సందర్భంగా గుర్తుంచుకోవటం అవసరం. ఈ ఒక్క శాసనాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినందుకై 76వ సవరణ జరిగింది. 1994-95 సంవత్సరాల మధ్య తమిళనాడులోనూ కేంద్రంలోనూ ఏ పార్టీలో అధికారంలో ఉన్నాయో ఆ పార్టీల మధ్య ఎటువంటి రాజకీయ సంబంధం ఉందో ఒక్కసారి గమనిస్తే రిజర్వేషన్లు రాజకీయ రంగు, న్యాయస్థానాల తీర్పులకు కూడా చట్టబద్ధంగా ఏ విధంగా తుంగల తొక్కవచ్చో సులభంగా అర్థమవుతుంది. మొత్తం మీద అన్ని విషయాలు సమీక్షించుకుంటే రిజర్వేషన్ అనేది ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు ఓటు దండుకునే ఆయుధంగా మారింది. అందుకే సుప్రీంకోర్టు ప్రతిపాదించిన క్రీమీ లేయర్ సిద్ధాంతాన్ని వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలన్న సలహాను బుద్ధిపూర్వకంగా అటకెక్కించినయి. ఇంకా పైగా అదనంగా కొన్ని కులాలు వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. కులాలలో ఉపకులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలు, డిమాండ్లు మొదలవుతున్నాయి. వెనుకబడిన వర్గాలలో మరీ వెనుకబడిన వర్గాలు బయలుదేరినాయి. వాస్తవంగా ఈ విధంగా ఉండే రిజర్వేషన్ల పరిధి ఇంకా పెంచాలని, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలని వామపక్షాలు కూడా డిమాండ్ చేయటం విచిత్రమే. నిజానికి ఇది
విచిత్రం కాదు. ఎందుకంటే ఈ సోకాల్డ్ వామపక్షాలు కూడా ఎన్నికలు, ఓట్లు, సీట్ల రొంపిలో దిగబడి బూర్జువా రాజకీయ పార్టీలలో ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్న ఆ తాను తనములకలయ్యింది అని మనం ఆలోచించవచ్చు. ఈ అధికరణం వలన నిజంగా ఎవరికీ ఏం ప్రయోజనం లేదు. నీతి బాహ్య రాజకీయాలు వడవుతున్నాయి. రాజకీయ పార్టీల లబ్ధి జరుగుతుంది. దిక్కుముక్కు లేని అణగారిన వర్గాలకు మేలు జరగడం లేదనేది మనం అర్థం చేసుకోవచ్చు. 15వ అధికరణం క్లాజ్ 4లో అసలు రంగు సుదీర్ఘంగా చర్చించాము. ఈ క్లాజ్ ఎంత అధ్వానంగా ఉన్నదో, ఎంత గందరగోళంగా అర్థమవుతుందో అందరికీ అర్థమైపోయింది. చాలా కాలం క్రితం మధ్యప్రదేశ్ వైద్య కళాశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను నిర్వహించిన అప్పటి నిబంధనల ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి కనీస క్వాలిఫైయింగ్ మార్కులు 40%, ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 30%. ఈ నిబంధనను అమలు చేస్తే వారి రిజర్వేషన్ చేయబడిన సీట్లు చాలా మిలిగిపోతాయి. దానితో క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని 5% తగ్గించి అయినా సీట్లు మిగిలిపోయినాయి. ఇక లాభం లేదని క్వాలిఫైయింగ్ మార్కులు అసలు తీసివేసి ఏమి మార్కులు రాని వారికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధానాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. అనర్హులకు, అసలు పరిజ్ఞానం లేని వారికి కూడా ఈ విధంగా వైద్య కళాశాలలో సీట్లు ఇస్తే విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని అభిప్రాయపడ్డది. కానీ విచిత్రంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. క్వాలిఫైయింగ్ కాకపోయినా వైద్య కళాశాలలో సీటు ఇవ్వడం సమంజసమని చెప్పింది. అదేవిధంగా మరొక సందర్భంలో షెడ్యూల్ కులాలు తెగల వారికి కనీస క్వాలిఫైయింగ్ మార్కులు 45% నుండి 40%, ఆ తర్వాత 35% కూడా సుప్రీంకోర్టే కొట్టివేసింది. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. మరొక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏ విధమైన ఒక కోర్సులో చేరేందుకు తగినంత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు విద్యార్థులు లేకపోతే కనీస అర్హత మార్కులు తగ్గించవచ్చని హితవు పలికింది. ఇక ప్రతిభకు చోటెక్కడుంది ఇలా రిజర్వేషన్లు కల్పించుకుంటూ పోతే అనేది కూడా ప్రశ్నార్థకమయ్యింది. విద్యాలయాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కూడా ఎంత గందరగోళంలో పడిందో పైన వివరించిన సంఘటనలన్నీ మనకు తెలియజేస్తాయి. ఈ రిజర్వేషన్ల రొచ్చు ఇంతటితో ఆగలేదు. ప్రత్యేకించి అత్యంత నైపుణ్యంతో కూడిన కోర్సుల విషయంలో కూడా ప్రతిభకు పాతరేసి అనేక తీర్పుల మాదిరిగా ప్రతిభతో పని లేకుండా రిజర్వేషన్లు అమలు చేయటం మళ్ళీ వివాదాస్పదమయ్యింది. ఈ క్రమంలో సూపర్ స్పెషలైజేషన్ అవసరమయ్యింది. మెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో గుడ్డిగా రిజర్వేషన్లు అమలు చేయరాదని, కేవలం ప్రతిభ ప్రాతిపదికనే అడ్మిషన్లు ఉండాలని చాలా కాలం క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతవరకు ఇవ్వబడిన వ్యాఖ్యానం క్లాజ్ 4కు సంబంధించింది. అధికరణం 12లో వివరించినట్లుగా ప్రాథమిక హక్కులు కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితమైనవి. అందువలన ఈ అధికరణంలోని క్లాజ్ 4 కింద విద్యారంగంలో రిజర్వేషన్లు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమైంది. అందరికీ తెలిసిన కారణాల వలన ప్రైవేటు విద్యారంగం విస్తరించింది. ప్రభుత్వ విద్యా సంస్థల కన్నా ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులే అధికము. పైగా ఆ విద్యార్థులలో ఎక్కువ భాగము ధనికులు, ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు తదితర ప్రివిలేజ్డ్ వర్గానికి చెందినవారే. వీరికి రిజర్వేషన్లు లేకపోవడంతో ప్రైవేటు విద్యారంగానికి కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలనే ఒత్తిడి పెరగటంతో ప్రైవేటు విద్యారంగానికి కూడా రిజర్వేషన్లు వర్తింపజేస్తూ 93 రాజ్యాంగ సవరణ ద్వారా 2006వ సంవత్సరంలో ఈ అధికరణాన్ని క్లాజ్ 5గా చేర్చబడింది. అయితే అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యా సంస్థలను ఆ క్లాజ్ పరిధి నుండి మినహాయించడం జరిగింది. ఈ క్లాజ్ రాజ్యాంగ బద్ధత కూడా సుప్రీంకోర్టు వద్దకు చేరింది. సుప్రీంకోర్టు ఈ క్లాజ్ రాజ్యాంగబద్ధమేనని, కానీ రగడ ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ప్రైవేటు విద్యా సంస్థలన్నీ విద్యా వ్యాపారమే పరమావధిగా బడా కార్పొరేట్ సంస్థలు నడుపుతున్నాయి. వీటి నిర్వాహకులంతా రాజకీయ పార్టీలలో ప్రముఖులు, రాజకీయ పార్టీల బంధువులు కావడంతో రిజర్వేషన్ల నష్టాన్ని పూడ్చుకునేందుకై ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహణ, ప్రవేశాలు, ఫీజులు, స్వేచ్ఛ తదితర అంశాలపై రాయితీలు, మినహాయింపులు
పొందుతున్న ఈ విషయాన్ని బహిరంగ రహస్యమే కనుక ప్రత్యేకించి చర్చ, వ్యాఖ్యానం, వివర అనవసరం. నీతిబాహ్య రాజకీయంతో భ్రష్టు పట్టిన 15వ అధికరణంలోని 4వ క్లాజు 5వ క్లాజులపై ఎంత రాసినా అసమగ్రమే అవుతుంది. 15వ అధికరణంపై రాజకీయ పార్టీ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ముగిద్దాం. 16వ అధికరణంలోకి అడుగు పెడదాం. 16వ అధికరణ ఉద్యోగాల రిజర్వేషన్లకు సంబంధించింది. 15వ అధికరణాన్ని 16వ అధికరణాన్ని అతి దగ్గరగా సంబంధం ఉంది. అందువలన ఈ అధికరణం క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యానం కూడా ఆ అధికరణంలో భాగమయ్యింది. 2వ క్లాజులో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా క్లాజ్ 6ను అదనంగా చేర్చబడింది. విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు స్వార్థపర వర్గాలకు లాభసాటిగా ఉండటంతో మన రాష్ట్రంలో కాపులతో సహా వివిధ రాష్ట్రాలలో అనేక కులాల వారు తమ కులాలను కూడా వెనుకబడిన వర్గాలలో చేర్చాలని ఆందోళనను ప్రారంభించారు. స్థానిక ఓటు బ్యాంకు రాజకీయాలు, ఇతర కారణాల మూలంగా అధికార పార్టీ కొన్ని చోట్ల, ప్రతిపక్ష పార్టీ కొన్ని చోట్ల ఈ ఆందోళనలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అవకాశం ఉన్న చోట్ల కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019వ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రజల ఓట్లు గాలం వేసే క్రమంలో సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందుగా ఆఖరి పార్లమెంటు సమావేశాలు ముగియటానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ అధికరణం మరి అధికరణం 16ను సవరిస్తూ 103వ రాజ్యాంగ సవరణ బిల్లును భారత జనతా పార్టీ చెందిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అన్ని పార్టీలది ఓటు బ్యాంకు రాజకీయమే గనక విమర్శించాలి. గనక విమర్శిస్తూనే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ బిల్లును సమర్థించడంతో ఏకగ్రీవంగా 103వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఆ మర్నాడే రాజ్యసభ కూడా ఆమోదించింది. వెనువెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. 14/1/2019 తేదీ నుండి అమల్లోకి వచ్చింది. అగ్రవర్ణమా వెనుకబడిన వర్గమా అన్న తేడా లేకుండా, మత ప్రస్తావనతో పని లేకుండా, ఆర్థికంగా బలహీనంగా ఉండి తమ పిల్లలు ఉన్నత విద్య, మంచి విద్య మెప్పించాలనే బీద కుటుంబాల పిల్లలకు విద్యా సంస్థలలో ప్రతి కేటగిరీలో ఉన్న సీట్లను గరిష్టం 10% రిజర్వేషన్ చేయాలన్నది అదనంగా చేర్చబడిన క్లాజ్ సారాంశము. మైనార్టీలచే నిర్వహించబడే విద్యా సంస్థలు మినహాయించి అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అనే తేడా లేకుండా అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఈ క్లాజ్ పరిధిలోకి వస్తాయి. అయితే ఈ క్లాజ్ కింద పేదరికానికి ప్రామాణికం అంటే ఎంత వార్షిక ఆదాయం ఉన్నా పేదలుగా పరిగణింపబడతారు, ఏ కులాలు, ఏ వర్గాలు ఎంత సీట్లు రిజర్వ్ చేయాలి తదితర అంశాలను నిర్ధారించుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేయడం జరిగింది. ఈ సవరణ ప్రత్యేకత. ఇప్పటికే మొత్తం రిజర్వేషన్లు 50%గా ఉన్నాయి. ఆ పరిధి దాటరాదని సుప్రీంకోర్టు ఎన్నడో నిర్ధారణ చేసింది. కానీ ప్రస్తుత రిజర్వేషన్లు ఆ క్లాజ్ 6 పరిధిలో రిజర్వేషన్లు అదనంగా అయినందువలన మొత్తం రిజర్వేషన్ల స్థానం దాదాపు 60% అయ్యే అవకాశం ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో అనేక కారణాలపై సుప్రీంకోర్టు ఆ క్లాజ్ను సమర్థిస్తుందా, లేక రిజర్వేషన్ల శాతం 50 దాటింది కనుక ఆ క్లాజ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తుందా అనేది మున్ముందు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.